పవన్ తీసుకుంటున్న నిర్ణయాలను వైసీపీ ఆయుధంగా తీసుకుంటుందా? అందుకే అడుగడుగునా ఆయన్ను విమర్శలతో కుమ్మస్తుందా? స్టీల్ ప్యాంట్ కావచ్చు, సుగాలి ప్రీతి కావచ్చు, సబ్జెక్టు ఏదైనా సరే వివాదం మాత్రం కామన్ అవుతుంది. ఇలాంటి కీలక అంశాలు పవన్తో ముడిపడి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పవన్ చేస్తున్నదేంటి? వాటిపై వైసీపీ చేస్తున్న హడావిడి ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మా. పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతున్నది కొత్తగా వింటున్నామా? అసలు పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేస్తారన్నటువంటి అంశం అందరికీ తెలుసు. బికాజ్ పవన్ కళ్యాణ్ బై నేచర్ ఇట్ సెల్ఫ్ ఒక పొలిటికల్గా తన అటాకింగ్ నేచర్ తోటి ఇవాళ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్నాడు. ఎన్నికలకు ముందు కూడా అతనే టార్గెట్ అయ్యాడు. కారణం ఏంటి? వెరీ సింపుల్. పవన్ కళ్యాణ్ లేకపోతే ఇవాళ కూటమి అనేటటువంటి ప్రస్తావనే ఉండేది కాదు. అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎన్నికలకు ముందు చాలా ప్రత్యేకమైనవి, అలాగే పవర్ఫుల్ కూడా. ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి కూటమి అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఆ కూటమికి నేనే నాంది పలుకుతాను అని మొట్టమొదటిగా తనే ముందుకు వచ్చినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ని గుర్తించాలి. అలాగే అతని ప్రయత్నం ఏదైతే ఉందో కూటమిగా ఏర్పడటంలో కానీ, బీజేపీతో సాన్నిహిత్యాన్ని సాధించటం కానీ, అలాగే టీడీపీని బీజేపీని కలిపి తను ఎన్నికలలో పోటీ చేసేటటువంటి ఒక స్ట్రాటజీలో కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి అన్నటువంటి పరిస్థితి ఆ రోజు వైసీపీ పార్టీ తీసుకోకపోతే వచ్చే ప్రమాదం గుర్తించింది. ముగ్గురు కలిస్తే వచ్చేటటువంటి ఓటమిని గ్రహించింది. ఆ దశలోనే పవన్ కళ్యాణ్ అప్పుడే టార్గెట్ అయ్యాడు. అలాగే ఆ రోజున్నటువంటి రాజకీయాల్లో, ఆ రోజున్నటువంటి పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ ధాటిగా, సూటిగా, మామూలుగా ఫైట్ చేయాల. అదేదైతే ఉన్నదో ఆ భయానికి ఆ రోజు వైసీపీ, బీజేపీ ఖచ్చితంగా ఇవాళ మన పవన్ కళ్యాణ్ని గనక ప్రోత్సహిస్తే వచ్చే ప్రమాదం గుర్తించి అడుగడుగున పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేశారు. చంద్రబాబుని జైల్లో పడేశారు. చంద్రబాబు యొక్క పరిణతి కూడినటువంటి రాజకీయమో, సహనంతో కూడినటువంటి విధానమో ఆ రోజు పెద్దగా చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు అని వైసీపీ గుర్తించింది. ఆ గుర్తించినటువంటి నేపథ్యంలో ఒక నాయకుడిని తొక్కితే కానీ ఫలితాలు అనుకూలంగా రావు అని వైసీపీ నాయకులు అనుకున్నటువంటి నేపథ్యంలోనే అప్పుడు టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ టార్గెట్ అవుతున్నాడు. దేని గురించి? కొన్ని వివాదాల్లోకి అనుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఆ వివాదం ఏంటి? ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు గురించి మామూలుగా మాట్లాడాల. రెచ్చిపోయి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ అనే కంటే కూడా బాధ్యతతో కూడినటువంటి పవన్ కళ్యాణ్ అని ఆ రోజు భావించారు. మరి ఆ రోజు భావించినటువంటి ప్రజలకు ఇప్పుడు అందుతున్న హామీ ఏంటి? విచిత్రం కదా. అదే పవన్ కళ్యాణ్ మరో గొంతు ఎందుకు మాట్లాడుతున్నాడు? అదే పవన్ కళ్యాణ్ మరొక వాదన ఎందుకు వినిపిస్తున్నాడు? విశాఖకు సంబంధించినటువంటి స్టీల్ ప్రాజెక్ట్ అది కేవలం ఆ ప్రాంతానికైనా కాదే, ఆంధ్రప్రదేశ్ మొత్తానికైనా కాదే, ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించి కానీ లేదా మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత కనెక్టివిటీ ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద ఏషియా. మరి దాన్ని ఎలా వదులుకుంటారు? వదులుకోవాల్సిన అవసరం ఉన్నదా? కనపడుతోంది కదా. ఏంటది? పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చెప్తున్నదేంటి? మేము దాన్ని ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపుతున్నాం, జరగనివ్వకుండా నిరోధిస్తాం, నిర్ణయం తీసుకుంటామని. సంవత్సరం 3 నెలలు దాటిపోయింది. అలాగే పార్లమెంటులో ఉక్కు శాఖ మంత్రి, సహాయ మంత్రి ఇచ్చినటువంటి వివరణ ఏంటి? విత్డ్రా చేసుకోలేదు ప్రైవేటైజేషన్ అని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి అనుకూలమైనటువంటి గొంతు కలిపినటువంటి నాయకుడిగా మొన్న పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడింది ఏంటి? అన్నాము, కానీ ఇవాళ ఆలోచిస్తున్నాం. కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుంది. నష్టాల్లో ఉంటే దాన్ని కొనసాగించమని చెప్పాలా? అలాగే కార్మికులు కష్టపడి పనిచేసి ప్రొడక్షన్ తీసుకొచ్చి లాభాల్లోకి తీసుకెళితే ఎందుకు ఆపుతారు? ఇలాంటి వాదన ఎవరు ఊహించలా. ఇలాంటివన్నీ ఇవాళ వైసీపీ పార్టీకి ఆయుధంగా మారాయి. ఇక మరొక కేసు, ఏదో సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసును ఆయన బలంగా వాదించాడు, అలాగే నిలబడ్డాడు.
అన్నటువంటి ప్రచారం చేసుకున్నారు. అది ఎన్నికలలో కూటమికి అలాగే పవన్ కళ్యాణ్కి కూడా ప్లస్ అయింది. ఇవాళ అదే మైనస్ అవుతుంది. కోర్స్ ఆ కేసును పక్కన పెడదాం. బట్ ఇవాళ జరిగినటువంటి మార్పుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏంటవి? గతంలో ప్రామిస్ చేసినవి, గతంలో మాట్లాడినవి, గతంలో ఏవైతే ఆయన విమర్శ చేశాడో వాటిని ఇవాళ విమర్శ తగ్గించేసి ఏదో ప్రాక్టికల్గా మాట్లాడుతున్నట్టుగా, అబద్ధం చెప్తున్నట్టుగా జనం నమ్మే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని పెంచుతున్నటువంటి వైసీపీ ప్రయత్నం సఫలీకృతం అవుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ఖచ్చితంగా ఒక నాయకుడు ప్రజలు ఫోకస్ చేసి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట మాట్లాడితే మాత్రం క్రెడిబిలిటీ పోతుంది అన్నది మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఏం కాబోతోందో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సార్.